గ్లోబల్ సమ్మిట్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టాల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సర్కార్ నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్స్ గురించి వివరిస్తున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో ఇంటిగ్రేటెడ్ గా నిర్మాణం జరగనుంది. ఇక స్కూల్స్, హాస్టల్స్, సాఫ్ట్ క్వార్టర్స్ తో పాటు క్రికెట్, ఫుట్బాల్ స్టేడియం నిర్మాణాలు ఉంటాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు సంబంధించిన ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. సో దీనిలో పూర్తిగా ఎగ్జిబిట్ చేశారు. సో ఎలా ఉంటుంది ఏంటి అని సార్ చెప్పండి, ఇదంతా ఏంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, దీని కాన్సెప్ట్ ఏంటి, సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? సో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ముఖ్యంగా రూరల్ గ్రామీణ ప్రాంత లో ఏవైతే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులం స్కూల్స్ ఉన్నాయో మనకు 4 స్కూల్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. అందున చాలా మటుకు ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఉండడం జరుగుతుంది. మిగతా స్కూల్స్ ఉన్న స్కూల్స్ లో కూడా సరైన ఎమ్యూనిటీస్ లేవు. సో గవర్నమెంట్ ఈ స్కూల్స్ ని ఆధునీకరించే ఉద్దేశంలో భాగంగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఒక స్కూల్ వచ్చేసి 20 acres లో ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు చూసినట్టయితే అకాడమిక్ బ్లాక్ గానీ, హాస్టల్స్, డైనింగ్ బ్లాక్, వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ మనకేంటంటే దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో మనకు క్రికెట్ గ్రౌండ్ గానీ, ఫుట్బాల్ గ్రౌండ్ గానీ అన్ని, ఈవెన్ యాంఫీ థియేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ గా మనకు 79 స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి. ఒక్కొక్క స్కూల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 200 కోట్లు. ఇప్పుడు ప్రజెంట్ గా ఒక 10 స్కూళ్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇందులో మనకు అడ్మిషన్స్ అనేవి 5th to 12th స్టాండర్డ్ వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ జూనియర్ కాలేజ్ వరకు, డిగ్రీ వరకు ఏమైనా ఉంటుంది? లేదు, ఇది అప్ టు ఇంటర్మీడియట్ వరకు, అంటే 5th క్లాస్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో ఇప్పుడు మధ్యలో ఆన్గోయింగ్ అండర్ కన్స్ట్రక్షన్ అంటున్నారు కదా, సో ఎప్పటి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి? యాక్చువల్ గా ప్రాజెక్ట్ టైం లైన్ వచ్చేసి 18 months అండి. 18 months అంటే మనకు ఆల్రెడీ ఒక 3 months అయింది స్టార్ట్ అయ్యి. సో సూన్ ఒక 15 months లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో స్పోర్ట్స్ పరంగా ఏమేమి ఉంటాయి? స్పోర్ట్స్ పరంగా మనం ఇక్కడ చూసినట్టయితే క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్, కబడ్డీ గ్రౌండ్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఎస్, చూస్తున్నాం కదా. సో ఈ మోడల్ తోటి సో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని గవర్నమెంట్ నిర్మించబోతుంది. సో ఒక్కొక్క ప్లేస్ లో 20 ఎకరాల, అంటే ఒక్క స్కూల్ ని 20 ఎకరాల విస్తీర్ణంలో, అది 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు. సో పిల్లలకు అన్ని వసతులతోటి ఇటు ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ అన్ని ఉండేలా ప్రస్తుతానికి వీటిని అయితే ప్లాన్ చేస్తుంది. సో ఇది రాష్ట్రం అంతటా త్వరలో రానున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటికే మధిరలో ఈ మోడల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, సో ఇట్లాంటి మోడల్లో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. విత్ ఇన్ 18 months లో అది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. సో ఆ తర్వాత 5th క్లాస్ నుంచి, అంటే ఇటు రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్, అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజెస్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ సో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, ఫ్యూచర్ సిటీ.